అధికారం చేతిలో ఉంది కదా అని అడ్డగోలుగా వ్యవహరించడమే కాకుండా చట్టాన్ని చుట్టంగా మార్చుకుని కేసుల నుంచి తప్పించుకున్న వైసీపీ నేతలకు ఇప్పుడు గుండెల్లో రేళ్లు పరిగెడుతున్నాయి. 5 ఏళ్లలో చేసిన దాడులు, దుర్మార్గాలు పాపాలై వెంటాడుతున్నాయి. నాటి ప్రతిపక్ష నేత, నేటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉండవల్లి నివాసంపై అనుచరులను వేసుకుని దాడికి వెళ్లి అక్కడ కొంతమందిని గాయపరిచిన సంఘటనలో మాజీ మంత్రి జోగి రమేష్ కు ఉచ్చు బిగుస్తోంది. తనను ఎక్కడ అరెస్టు చేస్తారోనని హైకోర్టులో ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ వేశారు. ఐదేళ్ల అధికారంలో ఇష్టానుసారం వ్యవహరించడమే కాకుండా సింపుల్ సెక్షన్లతో అరెస్టుల నుంచి తప్పించుకున్న కొంతమంది వైసీపీ నేతలు ఇప్పుడు అండర్ గ్రౌండ్ లోకి వెళ్లిపోయారు. తెలుగుదేశం కేంద్ర కార్యాలయంపై జరిగిన దాడిలో సూత్రధారులుగా ఉన్న ఎమ్మెల్సీ అప్పిరెడ్డి, విజయవాడ తూర్పు వైసీపీ ఇన్ఛార్జి దేవినేని అవినాష్, మాజీ ఎంపీ నందిగాం సురేష్ పై హత్యాయత్నం కేసులు నమోదు చేశారు. అప్పిరెడ్డి పరారీలో ఉన్నారు. విజయవాడలో తెలుగుదేశం పార్టీ నేత చెన్నుపాటి గాంధీపై దాడి చేయడమే కాకుండా ఆయన కంటి చూపు కోల్పోయిన సంఘటనలో నమోదైన కేసులో హత్యాయత్నం సెక్షన్ ను ఇప్పుడు చేర్చారు. దీంతో వైసీపీ నేత వల్లూరి ఈశ్వర్ ప్రసాద్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. అలాగే చంద్రబాబు నివాసంపై జోగి రమేష్, అతని అనుచరులు దాడికి తెగబడ్డారు. జెడ్+ కేటగిరీలో ఎన్ఎస్జీ కమాండోల భద్రతలో ఉండే చంద్రబాబు నాయుడు ఇంటిపై దాడికి తెగబట్టం అప్పట్లో సంచలనం రేకెత్తించింది. అప్పట్లో టీడీపీ నేతలు బుద్ధ వెంకన్నతో పాటు మరికొంతమంది నేతలు అడ్డుకోగా వారిపై కూడా దాడికి తెగబడ్డారు. అప్పట్లో ఈ కేసులో సింపుల్ సెక్షన్లు పెట్టి అందరికీ స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపారు. దాడిని అడ్డుకోబోయిన టీడీపీ నేతలపై మాత్రం నాన్ బెయిలబుల్ సెక్షన్లు నమోదు చేశారు. ఈ కేసులో సెక్షన్లు మార్చి ఇప్పుడు రీఓపెన్ చేశారు. దీంతో తనను ఎక్కడ అరెస్టు చేస్తారోనని జోగి రమేష్ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ వేశారు. అది ఈ నెల 8వ తేదీన విచారణకు వచ్చే అవకాశం ఉంది. మరికొన్ని కేసులను కూడా రీఓపెన్ చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు.